ఈరోజు సమాజంలో జరిగే 75% నేరాలు ఈ డ్రగ్స్ ముసుగులోనే జరుగుతున్నాయి. అంటే ఏదైనా తాగినా ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే 75% మంది నేరాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు జరిగినా, హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, ఏం జరిగినా కూడా వాళ్ళు చేశారంటే వాళ్ళు 75% మంది ఈ యొక్క డ్రగ్స్ని కానీ మద్యాన్ని కానీ సేవించినప్పుడు జరిగినవే అని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఈ డ్రగ్స్ అంతమైన తీవ్రమైనటువంటి కారణాలకి ప్రభావం అవుతుంది. ఈ డ్రగ్స్కి ఎవరెవరు గురవుతారు? ఈజీగా ఎవరు గురవుతారు? డ్రగ్స్కి ఎవరు గురవుతారు? ఏమా డ్రగ్స్ ఎవరు గురవుతారంటే ఎవరైతే కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య నిరంతరం గొడవలు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, బయటకు వచ్చి కూర్చుంటాడు, బయట ఎవరో స్నేహితుడు అంటాడు నువ్వు రోజు ఇంట్లో గొడవలు పడుతున్నావు, నువ్వు ఈ ఫ్యామిలీలో గొడవలు, నీకు మనశ్శాంతి లేదు, నీ యొక్క మనశ్శాంతి ఈ డ్రగ్ వస్తుంది, దీన్ని వాడి చూడు, నీ యొక్క బాధలన్నీ మరిచిపోతావు అంటాడు. అదేవిధంగా ఒక విద్యార్థి ఉంటాడు, ఆడు పరీక్షల్లో తప్పుతాడు, బాధలో ఉంటాడు, ఏం చేయాలి? పక్కన ఫ్రెండ్ అంటాడు రారా బార్కి వెళ్ళి బీర్ కొడదాం, మందేద్దాం, బాధలన్నీ మర్చిపోతాం అంటాడు. అదేవిధంగా వ్యక్తిత్వ లోపం ఉన్నవాళ్ళు కూడా ఈ డ్రగ్స్ ఈజీగా వాటి ప్రభావానికి లోనవుతారు. వ్యక్తిత్వ లోపం అంటే ఈజీగా మనం జీవితంలో ఎదగాలి, కష్టపడకూడదు, సులువుగా మనకి డబ్బు రావాలి, మనం అనుకున్న పని జరగాలి. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం, చిన్నతనం నుంచి అబద్ధాలు చెప్పడం, తల్లిదండ్రులను ఎదిరించడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటం, దొంగతనాలు చేయటం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, స్కూల్లో ఉపాధ్యాయులను ఎదిరించడం, వీళ్ళందరూ కూడా వ్యక్తిత్వ లోపం ఉన్న పరిధిలోకి వస్తారు. వ్యక్తిత్వ లోపం ఉన్న వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్కి సులువుగా అలవాటు పడే అవకాశం ఉంది. అంటే ఎవరైతే సమాజం యాక్సెప్ట్ చేయని అంశాలని చేస్తూ అది హీరోయిజంగా భావిస్తారో వాళ్ళందరూ కూడా వ్యక్తిత్వ లోపం ఉన్న వాళ్ళ కిందే లెక్క. ఎదరవాడితో తగాదాలు పెట్టుకోవడం, కొట్టడం, సినిమాల ప్రభావానికి లోనయ్యి ఇది చేయటం అన్నీ కూడా అది వ్యక్తిత్వ లోపం ఉన్న వాళ్ళే. ఈ మీలో పర్సనాలిటీలో లోపం ఉన్న వాళ్ళు ఈజీగా డ్రగ్కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది పర్సనాలిటీ లోపం ఉన్న వాళ్ళు కూడా డ్రగ్ వల్ల ఈజీగా పడతారు. ఈ విధంగా మీరు ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్ అనేది తీసుకుంటే కేవలం అరగంట, 30 గంట, గంట మాత్రమే మీ కష్టాలను మర్చిపోతారు. మన కష్టాలు ఎక్కడికి పోయిన సబ్జెక్టు, ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. అది మనం కష్టపడి పాస్ అయితేనే మనం క్వాలిఫై అవ్వగలం. అలా కాకుండా ముందే వస్తే అరగంటే మర్చిపోతాం. అంతేగాని మందు కానీ డ్రగ్ కానీ మన కష్టాలను అయితే దూరం చేయదు. మన కష్టాలను పోగొట్టడానికి షార్ట్ కట్ అంటూ ఏదీ లేదు. హార్డ్ వర్క్ ఒక్కటే మన కష్టాలను పోగొడుతుంది. దేన్నైనా మర్చిపోవాలని మనం డ్రగ్స్ని కానీ మత్తుని కానీ ఆశ్రయిస్తే అది మన జీవితాలను చెరిపేస్తుంది. కాబట్టి యువత అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రగ్స్ కానీ మందు కానీ సేవిస్తే మన కష్టాలను మర్చిపోతామనే అపోహ నుంచి బయటపడాలి. అది తాగే ముందే ఒక్కసారి ఆలోచించండి, మీ కష్టాలు ఎక్కడికి పోవు. అది తాగిన అరగంట, గంట తర్వాత కూడా మన కష్టం అలాగే ఉంటుంది. మన కష్టాల నుంచి మనమే బయటపడాలి. పక్కనోడు ఎవడు మనకు తోడు రాడు. మన సబ్జెక్ట్ మనమే చదవాలి, మనమే పాస్ అవ్వాలి, మన కష్టం మనమే పడాలి. అది గుర్తుండించుకోండి. ఎప్పుడైనా సరే చెడు వ్యసనాలు ఉన్న స్నేహితులు దూరంగా పెట్టండి. ఎవరు డ్రగ్ తాగుతారు, ఎవరు బయట అల్లరిచల్లగా తాగుతారు, ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉంటారు, వాళ్ళందరికీ కూడా యువత దూరంగా ఉండాలి.